రేడియో సిటీ పాడ్కాస్ట్. నువ్వు నేను విత్ రేడియో సిటీ. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా అలా మొదలైంది. జనవరి 21, 2011 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇదొక కమర్షియల్ సక్సెస్. దీన్ని డైరెక్ట్ చేసింది నందిని రెడ్డి గారు. ఈ సినిమాకి గాను ఒక నంది అవార్డ్ మరియు బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ సైమా అవార్డ్ మరియు బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ తెలుగుకి గాను అవార్డ్స్ అందుకున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు కళ్యాణి మల్లిక్. ఈ మూవీలో ఉండే 5 పాటలు కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఆ టైంలో ఎవరైనా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తే డెఫినెట్ గా ఈ సాంగ్స్ ప్లే అవ్వాల్సిందే కార్లో. ఈ సినిమా పాటల్ని యూత్ చాలా ఇష్టపడేవారు. మరి సినిమా విషయానికి వస్తే మన హీరో హీరోయిన్ అంటే నాని ఇంకా నిత్య. వాళ్ళు ప్రేమించిన వారి పెళ్లిలో వాళ్ళు కలుస్తారు. సో ఇందులో మన నాని పేరు గౌతమ్ అండ్ నిత్య రిమైన్స్ నిత్య హియర్. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుంటుందన్న బాధతో గౌతమ్ గట్టిగా తాగి పెళ్లి బయటికి వచ్చి బాధపడుతూ ఉంటారు. అదే టైంలో ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు అన్న బాధతో నిత్య కూడా గట్టిగా తాగి బాధపడుతూ ఉంటది. అక్కడ కలుస్తారు వాళ్ళిద్దరు. ఆ రోజు రాత్రంతా మస్తుగా ఫ్రీక్ అవుట్ అయ్యి మరుసటి రోజు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం కలవాలని రాసి పెట్టుంటే మొదటిసారి మిస్ అయినా డెఫినెట్ గా కలుస్తాం. అట్లానే మన గౌతమ్ నిత్య కూడా కొన్ని రోజుల తర్వాత ఒక పబ్ లో కలుస్తారు. ఆ తర్వాత మన నిత్య ఎటు వెళ్ళినా గౌతమ్ కంపెనీ చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ గౌతమ్ రియలైజ్ అవుతాడు నిత్యతో ప్రేమలో ఉన్నా అని. బట్ తనకి విషయం చెప్పే ముందు హీ ఫైండ్స్ అవుట్ దట్ షీ ఇస్ ఆల్రెడీ ఎంగేజ్డ్. ఈ విషయం తెలుసుకుని హీ స్టెప్స్ బ్యాక్ అండ్ చాలా సైలెంట్ అయిపోతాడు. నిత్య ఇంకా వాళ్ళ ఫియాన్సే వాళ్ళ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంటారు. గౌతమ్ గురించి దిల్ హ్యావ్ అ రియలీ బ్యాడ్ ఆర్గ్యుమెంట్. ఇదంతా తెలియని గౌతమ్ తను మూవ్ ఆన్ అయిపోయి ఒక వెటనరీ డాక్టర్ అయినటువంటి కావ్యాని డేట్ చేస్తూ ఉంటాడు. అండ్ అనుకోకుండా వాళ్ళు కూడా బ్రేకప్ చెప్పుకుంటారు. ఈ టైం అంతా ఆలోచించి నిత్య రియలైజ్ అవుతుంది ఏంటి అంటే తను కూడా గౌతమ్ ని ప్రేమిస్తుందని. తను స్ట్రేట్ గా గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ మీన్ టైంలో షీ గెట్స్ టు నో దాట్ గౌతమ్ లాస్ట్ హిస్ మామ్ అని. ఇదే వంకతో గౌతమ్ కి దగ్గర అవుదాం, ప్రపోజ్ చేద్దామని అనుకుంటుంది. బట్ ఇంటికి వెళ్ళి చూస్తే షీ ఇస్ షాక్డ్ టు సీ కావ్య ఇన్ హిస్ హౌస్ అండ్ అనుకుంటుంది మేబీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారేమో అని. ఇదంతా చూసాక తను బెంగళూరు వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళ అమ్మ నాన్న తెచ్చిన మ్యారేజ్ ప్రపోజల్ కి ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత ఇదంతా తెలుసుకున్న మన గౌతమ్ అరే నిత్య మిస్అండర్స్టాండ్ చేసుకుంది నన్ను అని అర్థం చేసుకుని తన పెళ్లి ఆపడానికి గౌతమ్ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి బెంగళూరు వెళ్తారు. ఆ తర్వాత స్టోరీ ఏమైంది, మన నిత్య పెళ్లి చేసుకుందా లేదు అంటే గౌతమ్ ఆపేశాడా పెళ్లిని, అసలు ఆ టైం కి రీచ్ అవ్వగలిగాడా లేదా, మధ్యలో ఏం జరుగుంటది, ఇవన్నీ కూడా ఒక్కసారి మూవీ చూసే అలా మొదలైంది అంటూ చాలా రిఫ్రెష్డ్ ఫీల్ అవుతావు. సో దాట్స్ అలా మొదలైంది ఇన్ నువ్వు నేను సినిమా. రేడియో సిటీ పాడ్కాస్ట్.